నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, శరత్ బాబు గారు మనల్ని వదిలి వెళ్లిపోయిన దగ్గర నుండి అందరూ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారండి. సాధారణంగా ఈ రోజుల్లో ఇది ఒక బాధాకరమైన విషయమే. మనిషి అలా ఉంటుండగానే ఆస్తి పంపకాలు జరుగుతూ ఉంటాయి. లేదు అక్కడ ఫ్యూనరల్ కోర్టు అక్కడ దగ్గర అంటే శ్మశాన వాటికలో కూడా దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ జరిగింది అదే ఆస్తుల గురించి. అయితే ఇప్పుడు శరత్ బాబు గారు ఆస్తుల విషయంలో పిల్లలు లేరు ఆయనకి, రమాప్రభు గారితో విడిపోయారు. ఓకే, ఆవిడేమో అందరి మీద ఆధారపడి బ్రతకాల్సిన పరిస్థితికి వచ్చారు. నిజం చెప్పండి, మరి అంతే కదా. మనకి విశ్వసనీయ సమాచారం వరకు నాగార్జున గారు, పూరి జగన్నాథ్ గారు ఇలాగా కొంతమంది ఎవ్రీ మంత్ ఆమెకి ఇప్పటికీ డబ్బులు పంపిస్తారు అంటూ ఉంటారు. ఓకే, బట్ ఇంత ఆస్తున్న శరత్ బాబు గారి దగ్గర నుంచి ఆమెకి రూపాయి కూడా రావలేదు. బట్ ఆయన ఆస్తుల పంపకాలే తప్పు, చాలా పెద్ద పెద్ద తప్పులు చేసేసారంటూ కొంతమంది తమిళనాట మాట్లాడుకుంటున్నారు. ఏంటి మరి అది? అక్కడ రమాప్రభకి చేసింది అన్యాయం అమ్మ. ఎందుకంటే ఆ బంగారం కానీ ఆ డబ్బు కానీ ఏది ఇవ్వలేదు. ఏదో ఒక 5 లక్షలతో పెట్టి ఇల్లు కొన్నాడు కానీ ఏమి ఇవ్వలేదు. తర్వాత ఆయన చేసిన మరో పొరపాటు ఏంటంటే నంబియార్ భార్యని పెళ్లి చేసుకోవడం అన్నమాట. ఇక్కడ రమాప్రభు దగ్గర ఉన్నప్పుడు ఎంతైతే స్వేచ్ఛతో ఉండేవాడో, స్వేచ్ఛ విహంగంలాగా ఆయన తాలూకు కోరికలు తీర్చుకునేవాడు, సరదాగా ఆడుతూ పాడుతూ ఉండేవాడు అన్నమాట, చిన్నపిల్లాడిలాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత బరువు బాధ్యత ఇంకా డిప్లొమసీ ఎక్కువైపోయిందన్నమాట. అంటే అక్కడ రమాప్రభు దగ్గర ఓపెన్గా మాట్లాడితే అక్కడ హ్యాపీగా లైఫ్, ఇక్కడ ఎంత గుంభనంగా ఎంత గంభీరంగా ఉంటే ఇది లైఫ్ మాట. అక్కడ ఓపెన్గా మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా బాహాటంగా అందరికీ తెలుస్తుంది. ఇక్కడ గుంభనంగా ఉంటే ఏముంది, అక్కడ ఆళ్వాళ్ళు పేట, ఆ ఆళ్వారపేటలోనూ షాపింగ్ కాంప్లెక్స్ నా పేరుని రాయమని చెప్పింది అనుకో, అది సైలెంట్గా నోరు మూసుకుని షాపింగ్ కాంప్లెక్స్ రాసేయడమే కదా. అదే రమాప్రభు అయితే షాపింగ్ కాంప్లెక్స్ అని పెద్ద మీటింగు, పంచాయతీ, వచ్చే వాళ్ళందరితో చెప్పడం, చివరికి ఎందుకు వచ్చిన గొడవరా, ఏ షాపింగ్ కాంప్లెక్స్ అమ్మొద్దు, దాన్ని అలా ఉంచుదాం అని అనుకునే రకం మాట. నీకు అర్థమైందా? అక్కడ ఒక మాట అనుకుంటే అందరికీ బాహాటంగా ఇంటికి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరికీ తెలియాలి. ఎందుకు వచ్చిన గొడవ, ఏది అమ్మొద్దు అనుకొని చివరికి ఆ ముగింపుకి వచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. అక్కడ ఆళ్వార్పేటలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ నా పేరుని రాయి అంటే ఆ రాత్రికో సాయంత్రం ఇంకెప్పుడు లాయర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ పేరుని రాస్తేనే నెక్స్ట్ డే వాళ్ళిద్దరికీ మాటలుంటాయన్నమాట. ఇలాగా లోపాయకారంగా ఆస్తుల్ని డివైడ్ చేయడంలో శరత్ బాబు కనీసం వాళ్ళ కుటుంబంలో ఎవరో నమ్మకస్తులు ఉంటారు కదా, అందరూ పూర్తిగా నమ్మడానికి వీలు లేనట్టుగా ఉండరు కదా, నమ్మకస్తులు ఉంటారు కదా. లేదు, నాకున్న ప్రాపర్టీది ఇక్కడ ఈ అమ్మాయి చూస్తుంటే మొదటి నుంచి అనుమానిస్తున్నాడు, ఈ అమ్మాయి చూస్తే నాకేం స్వేచ్ఛ ఇవ్వటం లేదు, నాకు పేచీ పెట్టేస్తుంది, ఏం చేయమంటామని వాళ్ళ అన్నదమ్ములు 7 ఎందరో ఉన్నారు కదా, అందులో ఒక్కడిని అడిగినా బాగుండు కదా. శరత్ బాబుకి వాళ్ళ తమ్ముడు భార్యలు అంతా ఉన్నారు, శరత్ బాబు అన్నయ్య కూడా ఉన్నట్టు ఉంది, ఆ వదినన్న చాలా ఇష్టం అని అంటారు. మరి ఎవరినొకరిని అడిగేసి ఒక దారికి వస్తే బాగుండుగా. పోనీ తేడా వచ్చినప్పుడేమో వైద్యరామర్ స్ట్రీట్లో 6 కోట్లు ఉన్నటువంటి బిల్డింగు 10 కోట్లకు అమ్మేసి తన పేరు నుంచుకుంటే బాగుండుగా. చివరకు తనకంటూ ఏమీ లేకుండా లిక్విడ్ క్యాష్ బ్యాంకుల్లో ఉన్న అమౌంట్ మాత్రం ఆయనకి చిక్కింది, మిగతా చిక్కలేదు కదా. వీళ్ళందరూ శరత్ బాబు కొడుకు అంటున్నారు. శరత్ బాబు కొడుకులు లేరు కదా, పిల్లలు లేరు కదా, ఎవరినో కొడుకు అనుకుంటున్నారు అంతే. అర్థమైందా? అందువల్ల శరత్ బాబు ఆస్తులు డివైడ్ చేసే విషయంలో చాలా పొరపాటు చేశాడు. మొదటిది రమాప్రభకి ఇవ్వవలసింది ఇవ్వకుండా తను ఇదంతా నాదే అని చెప్పడం ఫస్ట్ పొరపాటు. రెండవది నంబియార్ కూతురు స్నేహలతో ఏదో పేరు ఉంది, ఆవిడ విషయంలో జాగ్రత్త పడకుండా ఆవిడ నమ్మి కోట్లాది రూపాయలు ఆవిడ పేరుని పెట్టడం రెండో పొరపాటు.
మూడో పొరపాటు ఏంటంటే అన్నదమ్ములు అందరూ పేదవాళ్ళు అయినప్పుడు కూడా కనీసం వాళ్ళు బ్రతుకు తెరువు కల్పించడానికి తగిన ఆస్తి ఇచ్చినట్టయితే బాగుండేది. చివరి రోజుల్లో అన్నదమ్ములతోనే కదా నువ్వు ఉన్నావు. ఎవరో అంటారు ఇక మూడో వ్యక్తితో కూడా ఉన్నాడు శరతబాబు అని. మూడో వ్యక్తితో ముసలి వయసులో ఉండి ఏం చేస్తాడు? కనుక ఏంటంటే ఈ ఆస్తి పంపకాల్లో ఆయన చేసిన పొరపాటే ఆయన ఎంతవరకు తీసుకొచ్చింది. ఈరోజు ఏఐజీ హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా ప్రాబ్లం అయిపోయింది. ఆయన తాలూకు అమౌంట్ ఏమైనా కావాల్సినట్టయితే రజనీకాంత్ సర్దుతారని చెప్పడం, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఆయన తొందరగా అది తొందరపాటు తెలుసుకోలేని తనం చేత ఆయన ఆస్తులు చిన్నాభిన్నం చేయడం మాట. చివరికి మిగిలిన ఆస్తి ఏమైనా ఉందంటే ఏమీ లేదు. రోగాలు ఏమైనా ఉన్నాయంటే చావుకి దగ్గర తీసుకెళ్లే రోగాలు ఉన్నాయి. చాలా భయంకరమైన రోగాలు ఉన్నాయి. అందువల్ల ఆయన ఇప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఏమిటి ఇలా చేశాడు మా తమ్ముడు, మా అన్న ఏమిటి ఇలా చేశాడు, కుటుంబాన్ని పెట్టినా బాగున్నావు, ఏమైపోయిందో తెలీదు, ఏమీ లేదంటుంది ఆ నంబియార్ కూతురు దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఎప్పుడో వాళ్ళిద్దరు విడిపోయినారు, కోర్టు ద్వారా విడిపోయారు. ఉన్న ఆస్తి అంతా కైవసం చేసుకుంది. ఇప్పుడు మూడో అమ్మాయి దగ్గర ఏముంటుంది? ఎవరైనా ఉన్నట్టయితే ఏముంటుంది? తినడానికి తప్ప ఏముంటుంది? 10 లక్షలు ఉంటుంది అంతే కదా. అంతకంటే ఎక్కువ లిక్విడ్ క్యాష్ ఎవరు పెట్టుకోరు కదా. ఈ కారణాల చేత శరత్బాబు చేసినటువంటి ఆస్తిపాస్తుల్లో ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కుటుంబం అందరినీ కూడా చిన్నభిన్నం చేసేస్తున్నాయి. ఆయన ఎంత గుంభనంగా కెరీర్ని కొనసాగించాడు. ఆయన కెరీర్ ఎలాంటిదంటే ఇప్పుడు మన సితార్ చూసావా, సితార్లో లోపల చొక్కాను బనీన్ అంతా తిరిగిపోయి ఉంటుంది, బయటికి కోటేసుకొని ఉంటాడు. అటువంటి కెరీర్ అయిపోయింది శరత్ బాబుది. అందువల్ల అది బయటికి తెలిసేసరికి మనలాంటి వాళ్ళందరూ కూడా చాలా దుఃఖపడతారన్నమాట. అంత మంచి వ్యక్తికి ఎందుకు ఇలా జరిగింది, చేతులారా చేసుకున్నాడు కదా అనేటువంటి బాధ అది రజనీకాంత్ ఏదో పూనుకుంటున్నాడు, వాళ్ళకి ఏదో న్యాయం చేస్తూ ఉంటున్నాడు. మరి ఎంతవరకు న్యాయం జరుగుతుందో వేసి చూడాలి. ఇప్పుడు ఆయనకంటూ ఆస్తి ఉండాల్సిన అవసరం లేదు అని అయితే అనుకోలేదని అనుకుంటున్నాను నేను. అంటే ఆయనకి ఆస్తి లేకపోయినా ఆయన కుటుంబం అంతా ఉన్నారు కదా. కుటుంబం అంతా వాళ్ళు పెద్ద ఆస్తిపరులు కాదు కదా. వాళ్ళకి ఎలాగుంటుంది? బయట వాళ్ళు ఎవరెవరికో పంపకాలు వేసే బదులు వాళ్ళు కుటుంబంలో పేదాలకేమో మీరు చేసుకుని బతకండి అని చెప్పేసి వాళ్ళకేమో 5 లక్షల ఆస్తి అంటే మొత్తం కుటుంబం అందరూ పంచుకుంటారు అనమాట. ఎవరికి చెందిన వాళ్ళకి అది డబ్బు ఇచ్చేస్తుంటే వాళ్ళు బయట వాళ్ళకి ఎందుకు ఇచ్చేసారు ఆయన? ఏమో బయట వాళ్ళకి ఎందుకు ఇచ్చేసారు? బయట వాళ్ళు కాదు, మీరు ఎలా సరిగా ఉన్న వారికి రెండో భార్య వీరికి ఇచ్చాడు కదా డబ్బులు కాదు ఆస్తులు ఇచ్చాడు కదా. అందువల్ల మీరు అన్నట్టుగా నంబియార్ గారి డాటర్ తో ఎప్పుడో విడిపోయారు కదా. అవును, ఇప్పుడు ఇచ్చేది ఏముంది ఆమెకి? అప్పుడే కైవసం చేసుకుంది కదా. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు తర్వాత నంబియార్ డాటర్తో విడిపోయిన తర్వాత శరత్ బాబు గారు ప్రత్యేకించి సంపాదించిన ఆస్తులు ఏమి లేవు కదమ్మా. ఆ ఉన్నవేమో జల్లబూసేసాడు అన్నమాట, ఎవరికి ఇవ్వకుండా. సగం ఆరోగ్యం కోసమే మరి ఆ బెంగళూరు వెళ్ళి బాగు చేయించుకున్నట్టు తక్కువ. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లది, ఇక్కడ బాగు చేయించుకున్నట్టు తక్కువ. అది అంటే ప్రాణం మీద ఆశ ఉన్నప్పటికీ కదా హైదరాబాద్ వచ్చాడు. కనీసం ఇక్కడ ఒక 1 month అయినా ఉంటారు కదా హాస్పిటల్లో. 15 days పైనే ఉంటది. ₹1,00,000 అవుతుంది. అది చాలా పెద్ద బిల్లు, ఇంకా ఎక్కువే, చాలా పెద్ద బిల్లు మాట. అంటే అది బ్రతుకుదాం అనేటువంటి ఆస్తూనే కదా ఇంత కష్టపడ్డాడు. లేకపోతే ఇంత కష్టం ఎందుకు పడతాడు ఆయన? అది అయితే రమాప్రభు మొత్తం ఏమి ఇవ్వలేదు. ఆయన అనవసరంగా ఆవిడ మీద పెట్టాడు. కానీ ఆవిడ కొన్ని కోట్లు ఇచ్చాడని చెప్తే నేనే కదా ఎదురు తిరిగా, నువ్వు ఎక్కడిచ్చావయ్యా, నువ్వు ఇచ్చింది ఏమిటో నాకు తెలియదా అని అప్పుడు నేనే అటాక్ ఇచ్చాను జాఫర్తో చెప్తున్నప్పుడు. అది చూద్దామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.